నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుశ్లోక పూజిత, సురలోక వందిత, సుజన వినుత, సంతోషిమాత. ఆ అమ్మ దయ ఎవరిపై ఉంటుందో వారికి అద్భుత శుభ ఫలితాలు, అనేకానేక వైభవాలు, సంతోషాలు సొంతమవుతాయి. 16 వారాల వ్రతాన్ని ఇష్టంగా నిష్ఠగా చేసేవారికి అడిగిన వరాలను ఇచ్చే ఆ అమ్మ సంతోషిమాతగా సూర్యాపేటలో ఆశ్రిత జనార్తి హరిణిగా వెలిసింది. భక్తుల మనోభావాలు తెలిసి వారి కష్టాలు కడతీర్చి ఆనందం వనుగూర్చే ఆ అమ్మను దర్శించడం జన్మజన్మల సుకృతం. రండి, ఆ అమ్మను దర్శించుకుందాం. అమ్మ ప్రేమ ఒక జీవనది వలె నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మరి జగన్మాత అయిన సంతోషి మాత తన భక్తుల ఎడల చూపే ఆ వాత్సల్యానికి ఏ కొలమానమూ అవసరం లేదు, ఏ వర్ణన అవసరం లేదు. ఆ అమ్మను చూస్తేనే చాలు ఎద ఉప్పొంగుతుంది, భక్తి ఏరులై పారుతుంది. మరి ఆ మూర్తిని కనులారా వీక్షించుదాం రండి. నమస్తుభ్యం మహాదేవి, సర్వమంత్ర స్వరూపిణి, సర్వదేవ స్వరూపేచ, సర్వసంపత్ప్రదాయిని. నమస్తేస్తు జగన్మాతః జగద్వర్తన కారణే, లోకత్రాణ పరే దేవి, సర్వదేవ నమస్కృతే. సర్వులకు సంతోషాలను అనుగ్రహించే సంతోషిమాత తన మనసులాగే స్వచ్ఛంగా పాలరాతిలో మలచబడింది. ఈ క్షేత్రంలో భక్తి విశ్వాసాలకు బందీ అయిన ఈ అమ్మలగన్న అమ్మ సర్వాంగ సుందరంగా, నయన మనోహరంగా సాక్షాత్కరిస్తుందిక్కడ. పదహారు వన్నెలొలికించే ఈ ముగ్ధ మోహన రూపాన్ని గాంచి భక్తుల హృదయాలు అనుపమాన ఆనంద రసడోల ఊగడం ఎందరికో అనుభవైక వేద్యం. ఆమె అమేయ పూర్ణచంద్ర సమప్రభ, భక్తుల అంతరంగాలు పరవశింపచేసే వెన్నెలను తలపించేలా ఆ యమ్మ చల్లని చూపులు. సత్యవతికి సకల కష్టాలు తీర్చి, పతి సౌభాగ్యాన్నిచ్చి, సమస్త సంపదలు సుఖింపచేసి మనోరథ సిద్ధి నొనర్చిన తల్లిగా పురాణగాథలు సంతోషిమాతను వర్ణిస్తారు. ఆ అమ్మ ఆశ్రిత పక్షపాతి. 16 వారాల వ్రతమాచరించే సమయంలో ఈ సత్యవతి కథను వినడం, చదవడం అమ్మ భక్తులకు ఆనవాయితీ. 1995లో బ్రాహ్మణపల్లి సత్యమ్మ కోరిక మేరకు ఆమె భర్త సాంబయ్య వారి పుత్రరత్నాలు 100 తులాల బంగారాన్నిచ్చి ధర్మకర్తలుగా నిలిచి నిర్మింపచేసినదే ఈ సంతోషిమాత ఆలయం. ఈ ఆలయాన నిత్యమూ జరిగే అభిషేక అర్చనలు చాలా విశేషంగా జరుగుతాయి. ఆ అభిషేక సమయంలో ఆ దేవిని దర్శించటం జన్మజన్మల సౌభాగ్యం. రండి, ఆ అమ్మకు జరిగే అభిషేకాది అర్చనాదుల్లో మనమూ పాలు పంచుకుందాం. అభిషేకానంతరం అర్చకులు ఎర్రని చీర భక్తులకు అలంకృత అయిన దేవిని దర్శించుకోగలగడం నిజంగా ఒక కన్నుల పండుగ. కానీ నరులకైనా, అసురులకైనా, సురలకైనా దృష్టిదోషం ఉంటుందంటారు. అందుకే కాబోలు ఆ దృష్టిదోష పరిహారార్థం భగవంతుడికి కూడా హారతులిస్తారు. కానీ ఈ క్షేత్రంలో కేవలం సాధారణ హారతిగాక ఇంకా విశేషంగా హారతుల సమాహారం నిర్వహిస్తారు. దృష్టిదోషం మాటేమో గాని ఇది నిజంగా లోక కళ్యాణం కోసమే అని చెప్పవచ్చు. రండి, మరి ఆ వివిధ హారతుల సమాహారాన్ని దర్శించి కళ్ళకద్దుకుందాం. జగతికి మూలము జగముల తేజము నీవే మాయమ్మ, అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. నినుగని కొలిచద నిరతము తలచద విఘ్నరాజతనయ, అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. జగతికి మూలము జగముల తేజము నీవే మాయమ్మ, అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత.
గణపతి కొమ్మ వరమున మిన్న మాతా సంతోషి, మాతా సంతోషి, మాతా సంతోషి. లాభ సోదరి క్షామనాశిని అమ్మను వేడండి, అమ్మను వేడండి, అమ్మను వేడండి. మనమున తలచి వేడిన చాలును వరములు కురిపించు. మీ మది క్లేశము నాశము చేసే దివ్య శక్తి మాత, అమ్మ దైవ శక్తి మాత. పదముల కందని పదమును కూర్చెడి మాతను చేరండి. అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. సంతోషి మాత పేరుకు తగ్గట్టుగానే మాత ఆలయంలో సంతోషంతో భక్తుల హృదయాలు ఉప్పొంగుతాయి. అమ్మ తన దర్శన భాగ్యాన్నే కాక భక్తులకు ఇతర దేవతల దర్శన భాగ్యాన్ని ప్రసాదించిందిక్కడ. ఎంతో చక్కని తులసి కోటతో పాటు ఈ ఆలయ ప్రాంగణంలో మరెన్నో ఉపాలయాలతో పాటు వివిధ దేవతలు కొలువై ఉన్నారు. రండి దర్శించుకుందాం. ఈ క్షేత్రంలో మాత్రం గణపతి సిద్ధిని తన వామభాగాన కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తాడు. పురాణాల్లో మరెక్కడా ఈ ప్రస్తావన లేనప్పటికీ ఒకానొక కథనం ప్రకారం సంతోషి మాత గణపతికి అతని భార్య అయిన సిద్ధికి కలిగిన కూతురని ప్రచారంలో ఉంది. ఈ ప్రచారానికి కొంత ఊతమిచ్చినట్లుగా ఈ ప్రత్యేక గణనాయకుని సిద్ధితో పాటు దర్శించవచ్చు. భక్తులు చేసే 16 వారాల వ్రతంలో ఏ విఘ్నం కలగకుండా చేయడం ఏకదంతుని అంతరంగమేమో. ఈ క్షేత్రాన వెలిసియున్నాడు, అవిఘ్నమస్తని అభయమిస్తున్నాడు. ఇక రెండవ ఉపాలయంలో ఒక ప్రత్యేకమైన అలంకరణతో వెండి తొడుగులతో తదేక దృష్టితో చూడాలనిపించే రీతిలో వెలిశారిక్కడ శివుడు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమః శివాయ. పురహర శంకర హృదయేశ్వరమే శ్రీనగ సుందర క్షేత్రం. శివ ఓం నమః శివాయ. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం. హర ఓం నమః శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం. శివ ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ. విశ్వేశ్వరుడే విశ్వయోగియే జగములేలగా నిలిచే. హర ఓం నమః శివాయ. కాలకంఠుడే కరుణాకరుడై మల్లికార్జునిగా వెలసే. శివ ఓం నమః శివాయ. ప్రణవం నమః శివాయ, ప్రణయం నమః శివాయ, ప్రళయం నమః శివాయ, విలయం నమః శివాయ. శివాంశ సంభూతుడు ఆంజనేయుడు కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. నల్లరాతితో మలచబడి అభయాంజనేయుడి రూపంలో భక్తుల నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తున్న భంగిమలో ఉన్నాడు. భక్తులకు అభయహస్తం చూపుతున్నాడు.
నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో. ఇక గ్రహదో సర్వదేవతలు గోవునందే కొలువుంటారని భారతీయుల విశ్వాసం. అందుకే గో పూజ చేసి అలంకరించి గో ప్రదక్షిణలు చేసి ప్రత్యక్ష దైవంలా పూజించి ఆశీర్వాదాలు అందుకుంటారు. ఆలయాల్లో వేడుకలకు కొదవ ఉండదు. మరి స్త్రీలకు సౌభాగ్యాన్ని సంతానాన్ని ప్రసాదించే ఈ సంతోషిమాత ఆలయంలో కూడా ఎన్నో ఉత్సవాలు వేడుకలు నిర్వహిస్తారు. వేలాదిగా తరలివచ్చే భక్తజనం సంబరాల్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆనందాన్ని కన్నుల్లో దాచుకొని ఆ అమ్మవారి స్వరూపాన్ని తమ హృదయాల్లో ముద్రించుకొని తమ తమ నెలవులకు తిరిగి వెళతారు. ఈ క్షేత్రంలో సామూహికంగా సంతోషిమాత వ్రతాన్ని ఆచరిస్తారు, ఉద్యాపనలు చేస్తారు. స్త్రీలందరూ మధురంగా భక్తిని మనసులో నిండా నింపుకొని లలితా సహస్రనామాలు ఎంతో ఓర్పుతో వేడుకల సందర్భంగా కోలాహలంగా కోలాటాలు ఆడతారు. మాస శివరాత్రి రోజు నవావరణ పూజ నిర్వహిస్తారు. అమ్మవారి జన్మదినం రాఖీ పౌర్ణమి ఘనంగా చేస్తారు. శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. పేరిణి నృత్యాలతో భక్తి గీతాలతో అమ్మని సేవిస్తారు. సంతోషిమాత ఎందరికో ఇలవేలుపై వెలుగొందుతున్నది. దర్శన మాత్రముననే దుర్గతులు బాపే దయాగుణమున్న ఈ తల్లి కల్పవల్లి, అమ్మలగన్న అమ్మ, కోరిన వారికి కాదనక కామితాలిచ్చే కరుణామయి. పులుపులేని నైవేద్యం తానారగించి భక్తుల వైపు వలపు చూపే పావని ఈ జగన్మాత సంతోషిమాత. ఈ అమ్మవారి దర్శనం పునః మనకు కలగాలని ఆకాంక్షిస్తూ మళ్లీ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.